పశ్చిమ బెంగాల్లో సరికొత్త అధ్యయనం మొదలైంది. ముఖ్యమంత్రి సువేంద్ర అధికారి సారథ్యంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తన తొలి పూర్తిస్థాయి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి స్వపాన్ దాస్ గుప్తా కొద్దిసేపటి కిందటే బడ్జెట్ ప్రతిపాదనలు సభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ఉపాధి కల్పన, సంక్షేమం, భద్రత, పారిశ్రామిక వృద్ధిని సమపాలలో మిళితం చేసినట్లు కనిపించింది. వికసిత్ బంగ్లాను నిర్మించడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదనలు రూపొందించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. గత ప్రభుత్వంలో 8,15,000 కోట్ల అప్పులు ఉన్నట్లు మంత్రి ప్రస్తావించారు. ఆర్థికంగా ఎటువంటి భారీ సవాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజానీకంపై ఎటువంటి అదనపు పన్నుల భారాన్ని మోపకుండా ఆదాయ వనరులను పెంచుకోవడమే తమ ప్రధాన వ్యూహమని పేర్కొన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రజా సంక్షేమ పథకాలన్నింటినీ యథాతథంగా కొనసాగిస్తామని, దాంతోపాటు కొత్త ప్రాజెక్టులతో నూతన ప్రగతి వైపు పరుగు తీస్తామని వెల్లడించారు. ఇక బడ్జెట్లో ఉపాధి రంగానికి అత్యంత ప్రాధాన్యత కల్పించారు. అనేక ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న సుమారు 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. దీంట్లో 33% ఉద్యోగులను మహిళలకే కేటాయించనున్నారు. దీంతోపాటు విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు 50,000 ఉపాధ్యాయ పోస్టులు, శాంతి భద్రతల పరిరక్షణ కోసం మరో 20,000 పోలీసు ఉద్యోగులను భర్తీ చేయాలని నిర్ణయించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరటనిచ్చేలా డిఏను ఏకంగా 20% మేర పెంచుతున్నట్లు స్వపన్ దాస్ గుప్తా ప్రకటించారు. ఈ తాజా పెంపుతో ఉద్యోగుల మొత్తం డిఏ అర్హత 38%కి చేరుకోనుంది. పెరిగిన జీతభత్యాలు ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. మరోవైపు నిరుద్యోగ కుటుంబాలకు సత్వర సేవలు అందించే గ్రామీణ పోలీస్ సిబ్బంది, సివిక్ వాలంటీర్లు, హోంగార్డులు, గ్రీన్ పోలీస్ సిబ్బందికి ఇచ్చే నెలవారీ వేతనాన్ని కూడా 2,000 చొప్పున పెంచినట్లు తెలిపారు. ఈ బడ్జెట్లో మహిళల భద్రతా సంక్షేమానికి పెద్దపీట వేశారు. మహిళల కోసం ఉద్దేశించిన అన్నపూర్ణ యోజన కార్యక్రమానికి బడ్జెట్లో అత్యధికంగా 36,000 కోట్లను కేటాయించారు. అదేవిధంగా ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏకమొత్తంగా 50,000 ఆర్థిక సాయం అందించే వినూత్న పథకాన్ని తీసుకువచ్చారు. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులను మెరుగైన విద్యా సౌకర్యం కల్పించడం దీని ఉద్దేశం. అలాగే మహిళా రక్షణను బలోపేతం చేసే క్రమంలో రాష్ట్రంలోని ప్రతి సబ్ డివిజన్లో ప్రత్యేకంగా ఒక ఉమెన్ పోలీస్ స్టేషన్ నిర్మించడానికి ప్రతిపాదించారు. అలాగే ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళల హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయడం, బహిరంగ ప్రదేశాలు రద్దీగా ఉండే పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా గస్తీ తిరిగేలా మహిళా డిపార్ట్మెంట్ సిబ్బందితో కూడిన దుర్గా సురక్ష స్క్వాడ్ను రంగంలోకి దించనున్నారు.